మూన్ల్యాండ్ అడవిలో జూన్ నెల ప్రారంభమవుతుంది. చోటు జింక ఇంకా రాము ఏనుగు నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళుతున్నాయి. ఎండ చాలా ఎక్కువగా ఉంది, నేను అస్సలు భరించలేకపోతున్నాను. ఇంతలోనే సోను పావురం ఉన్నట్టుండి ఆకాశం నుండి నేల మీద పడింది. అరే, ఇది సోను పావురం కదా? నీకేమైంది సోను? నాకు చాలా దాహంగా ఉంది, కానీ నాకు చెరువు వరకు ఎగిరి వెళ్లే శక్తి లేదు. అరే రాము ఏనుగు, ఏం చేస్తున్నావు? త్వరగా తినని ఎత్తుకో. రాము ఏనుగు సోను పావురంని తన తొండంతో ఎత్తుకుంది. ఆ తర్వాత అవి రెండు దానిని చెరువు దగ్గరకు తీసుకువెళ్ళాయి. నీళ్లు తాగిన వెంటనే సోను పావురంకి నయమైంది. అవి రెండూ కూడా నీళ్లు తాగి వాటి దాహం తీర్చుకున్నాయి. ఇంతలోనే అక్కడికి టీను పిచ్చుక వచ్చింది. అది కూడా చాలా దాహంతో ఉంది. అది కూడా నీళ్లు తాగింది. కాని అప్పుడే ఆ మూడు టీను పిచ్చుక కళ్ళల్లో కన్నీళ్లు చూశాయి. ఏమైంది టీను? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చోటు జింక, నేను నా బిడ్డ కోసం నీళ్ళు ఇంకా భోజనం తీసుకురావడానికి వెళ్ళాను. తిరిగొచ్చి చూస్తే ఆకలి ఇంకా దాహం కారణంగా నా బిడ్డ చనిపోయాడు. ఆ మాట విని అవి మూడూ బాధపడ్డాయి. ఇలానే రోజులు గడుస్తున్నాయి. అలాగే వేడి కూడా పెరుగుతుంది. చెరువులో నీళ్లు కూడా వేగంగా ఎండిపోతున్నాయి. అందువల్ల చాలా పక్షులు వేడి కారణంగా తమ ప్రాణాలు కోల్పోయాయి. ఒకరోజు చోటు జింక నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళితే అక్కడ తను చెరువు సగం ఎండిపోయి ఉండడం చూసింది. ఎండ రోజు రోజుకి పెరిగిపోతుంది. అలాగే ఈ చెరువులో నీళ్లు కూడా తగ్గిపోతున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే అడవిలో ఉన్న జంతువుల పరిస్థితి ఏంటి? చోటు జింక తీవ్రమైన ఆలోచనలో పడింది. తర్వాత వెళ్లి పూల చెట్లల్లో కూర్చుంది. అప్పుడే దానికి ఒక శబ్దం వినిపించింది. నీలంకన్య, నువ్వు నా కోరికలు తీర్చలేదు కదా, ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తానో. దుష్ట మానవ, నేను నీ ప్రతి కోరిక తీర్చాను. కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి కోరికలు కోరుతున్నావంటే అందులో ఎదుటి మనుషులకి నష్టం కలుగుతుంది. అటువంటప్పుడు నేను ఆ కోరికలను ఎలా తీర్చగలను? తీర్చలేకపోతే చావడానికి సిద్ధంగా ఉండు. వేటగాడు ఒక గుంత తవ్వి ఆ బాటిల్ని అందులో పెట్టి దానిమీద మట్టి వేసి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే చోటు జింక ఆ చోటుకు వెళితే భూమిలో నుండి శబ్దం వచ్చింది. ఇంక నేను చావక తప్పదు. ఈ అడవిలో నన్ను కాపాడటానికి ఎవ్వరూ రారు. అలాగే ఎవ్వరికి నా మాటలు కూడా వినిపించవు. ఇంకా చోటు జింక దాని కాళ్లతో మళ్లీ ఆ గుంతను తవ్వింది. దానికి బాటిల్ కనిపించింది. భయపడకు నీలం కన్యా, చోటు జింక ఉన్నంత వరకు నీకు ఏమి కాదు. చోటు జింక బాటిల్కున్న మూతను తీసింది. అప్పుడు నీలం కన్య అందులో నుండి బయటకొచ్చి తన నిజమైన రూపంలోకి వచ్చేసింది. కాని తను నిల్చోలేకపోతుంది. ఏమైంది నీలం కన్యా? నువ్వు ఎందుకు నించోలేకపోతున్నావు? చోటు జింక, ప్రతి కన్యకి ప్రాణాలతో ఉండటానికి 3 రోజులకొకసారి మల్లెపూలు తినాల్సి ఉంటుంది. కానీ ఈ దుష్ట మానవుడు గత 6 రోజుల నుండి నన్ను ఈ బాటిల్లో బంధించుంచాడు. అందుకే నేను బలహీనపడ్డాను. నేనెగరలేకపోతున్నాను. నా మ్యాజిక్ కూడా పనిచేయడం లేదు. ఇంక నేను చనిపోబోతున్నాను. అలా అయితే నిన్ను కాపాడడానికి ఏం చేయాలో కాస్త చెప్పు. నీకా సంపంగి పువ్వులు తీసుకొచ్చమనా? అవును, ఒకవేళ నువ్వు సాయంత్రం లోపు ఆ పువ్వులు తీసుకొస్తే నేను బ్రతుకుతాను. నాకు తెలుసు సంపంగి పువ్వులు ఎక్కడుంటాయో. నేను ఇప్పుడే వెళ్ళి వాటిని తీసుకొస్తాను. చోటు జింక అక్కడ్నుండి బయలుదేరింది. నాకు చాలా దాహంగా ఉంది. ముందు నీళ్లు తాగుతాను, ఆ తర్వాతే ముందుకు వెళ్ళగలను. చోటు జింక చెరువు దగ్గరకు వెళ్లి చూస్తే అందులో నీళ్లు ఇంకా తగ్గిపోయాయి. రాము ఏనుగు, నక్క, తోడేలు అయినా చాలా జంతువులు అక్కడ కూర్చుని ఉన్నాయి. కాని అన్నింటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అరే, మీ అందరికీ ఏమైంది? మాకు చాలా దాహంగా ఉంది, కానీ ఎలా అయితే చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయో మేమందరం మా చివరి క్షణంలోనే నీళ్లు తాగుదామని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఒకవేళ మేము నీళ్లు తాగితే మిగతా జంతువులు దాహంతో చనిపోతాయి. నాకు కూడా మనందరం చనిపోతామేమో అనిపిస్తుంది. కానీ నేను చనిపోకముందు ఎవరి ప్రాణాలైనా కాపాడుతాను.
అలా అని చోటు జింక నీళ్లు తాగకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎందుకంటే అది నీళ్లు తాగడం వల్ల చెరువులో నీళ్లు అయిపోకూడదు అనుకుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంది. చోటు జింకకి ముందే దాహంగా ఉంది. అందుకే దానికి పరిగెత్తడానికి చాలా కష్టంగా ఉంది. ఒకవైపు నీలంకన్య కూడా చనిపోయేలా ఉంది. మరోవైపు అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా. ఈ సమయంలో చోటు జింక బుర్రలో చాలా ఆలోచనలు వస్తున్నాయి. అది అర్ధగంట ప్రయాణం చేసిన తరువాత ఒక పూల తోటకి చేరుకుంది. ఎంతో వెతికితేనే దానికి అక్కడ సంపంగి పువ్వులు కనిపించాయి. దేవుడి దయ వల్ల సంపంగి పువ్వులు దొరికాయి. అది కొన్ని సంపంగి పువ్వులు తీసుకుని అక్కడ్నుండి వచ్చేసింది. ఇంకా దానికి చాలా నీరసంగా ఉంది. అయినా కాని నీలంకన్య ప్రాణాలు కాపాడ్డానికి అది చాలా సాహసం చేసి తన దగ్గరకు చేరుకుంది. ఇదిగో నీలంకన్య, నేను సంపంగి పువ్వులు తీసుకొచ్చాను. అది విని నీలంకన్య నీరసంగా ఇలా అంది. ఇవ్వు, నా చేతికివ్వు. చోటు జింక ఆ పువ్వులు నీలంకన్య చేతికి ఇచ్చింది. నీలంకన్య ఒక్కొక్కటిగా 3 పువ్వులు తినేసింది. ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంది. ఇంకా తన శరీరం బలపడుతుంది. తన దీన మొహంలో సంతోషం కనిపించింది. తను లేచి నిలబడింది. నాకు నయమైంది. అది కూడా కేవలం నీ వల్లే జింక తమ్ముడు. నిన్ను కాపాడగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలా అంటూ చోటు జింక కూడా నేల మీద పడిపోయింది. అయ్యో చోటు జింక, నీకేమైంది? నేను ఉదయం నుండి దాహంతో ఉన్నాను. చెరువు ఎండిపోయింది. జంతువులన్నీ చెరువు దగ్గర ఉన్నాయి. వాళ్ళు ప్రాణాలతో ఉండాలని నేను చెరువులో నీళ్లు తాగలేదు. అయ్యో ప్రియమైన జింక, నువ్వు చాలా మంచివాడివి. కానీ ఇంక నువ్వేమీ కంగారు పడకు, నేనంతా సరిచేస్తాను. అలా అని నీలంకన్య తన మంత్రదండం తిప్పింది. వాళ్ళిద్దరూ చెరువు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ మిగతా జంతువులన్నీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. అలాగే చెరువు కూడా చాలా వరకు ఎండిపోయింది. చోటు జింక, నువ్వు వచ్చేసావా? పోన్లే, మంచి జరిగింది. ఇంక మనమందరం కలిసి ప్రపంచాన్ని వదిలి వెళ్తాం. ఆ. అలా ఏం జరగదు ప్రియమైన మిత్రులారా. అలా అని నీలంకన్య తన మంత్రదండం తిప్పింది. చెరువు మొత్తం నీటితో నిండిపోయింది. అది చూసి అన్నీ లేచి నీళ్లు తాగడం మొదలుపెట్టాయి. నీళ్లు తాగిన తరువాత ప్రాణం తిరిగొచ్చినట్టుగా అనిపించింది. అలాగే వాటి మొహంలో సంతోషం కనిపించింది. నీలంకన్య, ఈ రోజు నీ వల్ల మేమందరం ప్రాణాలతో ఉన్నాం. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. లేదు, నా ప్రాణాలు చోటు జింక కాపాడింది. అప్పుడే నేను మీ అందరి ప్రాణాలు కాపాడగలిగాను. నీకు చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్. మేం చాలా అదృష్టవంతులం. మా అడవిలో నీలాంటి ఒక మంచి సదస్సుడు ఉన్నందుకు. నిజం చెప్పావు. అలాగే నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ చెరువులో నీళ్లు ఇక ఎప్పటికీ ఎండిపోవు. పొద్దునంతా మీరు ఎన్ని నీళ్లు తాగుతారో రాత్రి మళ్ళీ అన్ని నీళ్లు ఈ చెరువు లోపలికి వచ్చేస్తాయి. అరే వా, అలా అయితే మజా వస్తుంది. అలా అని జంతువులన్నీ చెరువులోకి దూకి సంతోషంగా స్నానం చేయడం మొదలుపెట్టాయి. చోటు జింక ఇంకా నీలంకన్య వాటిని చూసి గట్టిగట్టిగా నవ్వడం మొదలుపెట్టారు.